ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ లిక్కర్ స్కాండల్, దీనికి సంబంధించి ఈ డబ్బులు ఎట్లా సంపాదించారు, ఎట్లా ఖర్చు పెట్టారు అనే లింకు ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటికే సిట్ కాన్ఫిస్కేట్ చేసింది దాదాపుగా 160 కోట్ల రూపాయల ఆస్తులు. ఇప్పుడు 441 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. ఇది చాలా కీలకమైన పరిణామం. ఇప్పటి వరకు ఏంటి అంటే, మీకు నాకు కూడా తెలియని విషయం ఏంటి, బిగ్ బాస్ ఎవరు అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి అనేది తెలియదు కదా. మీకు తెలియదు, నాకు తెలియదు. ఈడీకి తెలిసి ఉండొచ్చు, కేసు దర్యాప్తు చేస్తున్న సిట్కి తెలిసి ఉండొచ్చు. నేననే పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ ఎవరో తెలియకపోయినా పర్వాలా, ఈ ఆస్తుల జప్తు వీటికి సంబంధించి అంటే కేసు ఎస్టాబ్లిష్మెంట్ పక్కడబందీగా జరిగితే, కేసు ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం ఈ మనీ ట్రయల్ తోటి అటు ఇటు బెసగకుండా బిగిచ్చి వేస్తే ఈ సెగంతా వాడు ఎవడైతే బిగ్ బాస్ ఉంటాడో వాడికి తగులుతుంది. అర్థమైంది కదా నేను చెప్పింది? ఎందుకంటే ఈ డబ్బులన్నీ అతనివే, అంటే అతనే కదా ప్లాన్ చేసి సంపాదించుకొని వీళ్ళ పేరు మీద పెట్టాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ సమూహం అంతా ఆయన ఆస్తి. ఈ సమూహాన్ని ఒక్కొక్కడిని వేసుకుంటూ పోతే ఆయన ఆస్తి ఉండదు కదా.